నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గంలో డిజిటల్ హైబ్రిడ్ విధానంలో నిర్వహించిన మహానాడు వేడుకలు ఘనంగా ముగిశాయి. ఉదయగిరి, దుత్తలూరు, సీతాపురం, వింజమర్రు, కొండపురం, వరికుంటపాడు మండలాల్లో 2 రోజుల పాటు నిర్వహించిన మహానాడు కార్యక్రమంలో పార్టీ శ్రేణులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ముగింపు కార్యక్రమంలో పాల్గొన్న ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ మాట్లాడుతూ టీడీపీ మండల అధ్యక్షుడు, క్లస్టర్ ఇన్ఛార్జీలు, కన్వీనర్లు పార్టీ బలోపేతానికి మరింత కృషి చేయాలని కోరారు. మినీ మహానాడును విజయవంతంగా నిర్వహించిన నాయకులు, కార్యకర్తలు, క్లస్టర్ ఇన్ఛార్జీలు, కన్వీనర్లు, కో కన్వీనర్లు ఆయన ప్రత్యేకంగా అభినందించారు. వరికుంటపాడు మండలం అంటే ఇక ప్రోగ్రామ్ గురించి ఆలోచించే పని లేదు. ప్రోగ్రామ్ ఉంది అంటే అది ఇంక వాళ్ళకి పీక్స్ లో ఉంటది. నేను మా సొంత మండలం కాబట్టి లాస్ట్ లో వచ్చా కావాలని. నన్నేమనరు సొంత మండలం వాళ్ళు నన్నేమనరు అని చెప్పి ఒక నమ్మకం నాకు. అందుకని లాస్ట్ లో వచ్చాను నేను. నన్ను ఏమనరు కూడా ఎప్పుడు మొదన్న కూడా పాపం నిన్న వస్తా అని చెప్పాను. ఈ రోజు అందరు క్షమించాలి ఒకవేళ ఏదన్నా నిన్న తప్పులు జరిగి ఉంటే. దాదాపుగా అన్ని మండలాలు తిరిగేసాం. ఇది లాస్ట్ మండలం. అలాగే తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మన నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ బాబు గారు, మన రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారు వారి ఆదేశాల మేరకు హైబ్రిడ్ మహానాడు అంటే ఆన్లైన్ లో పూర్తిగా ఇంటర్నెట్ ను వాడుకొని మనం ఈ సమావేశాలు జరుపుకోవడం జరిగింది. దాదాపుగా పూర్తయింది ఈ రోజుతో అది. అలాగే మన ఉదయగిరి నియోజకవర్గంలో కూడా మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ సరిగా లేకపోయినా అక్కడక్కడ ఇబ్బందులు ఉన్నాయి. ఇప్పుడు వరికుంటపాడు మండలం అవచ్చు, సీతారాంపురం కానీ కొన్ని మండలాల్లో అవుట్ సైడ్ వేసుకున్నాం. మనకు నేచర్ సహకరించక మనకు నీళ్లు కావాలి, వర్షాలు కావాలి, అందులో తప్పులేదు. కానీ ఒక రోజు ముందుగా పడిపోయింది వర్షం. ఒక రోజు ముందు పడి గందరగోళం అయిపోయి ఎన్ని లేసిపోయి మొత్తం మళ్ళా కూడా రీబిల్డ్ చేసుకొని మన కార్యకర్తలు ఏమైనా అప్పటికప్పుడు రీబిల్డ్ చేయగలరు. అంత శక్తి ఉన్న వరికుంటపాడు మండలం అలాగే సీతారాంపురం కానీ అందరూ కూడా రీబిల్డ్ చేసి కరెక్ట్ గా మళ్ళా 27వ తేదీ ఉదయాన్నే 9 మొత్తం రెడీ చేశారు. రెడీ చేసి ఆన్లైన్ లో రెడీ అయిపోయి బాబు గారికి స్పష్టంగా మనం 10 క్లస్టర్లు ఉన్నాయా, 10 క్లస్టర్లు ఉన్నా కూడా ఓపెలిట్ అన్న మనతో మాట్లాడిన దాని వల్ల 8 క్లస్టర్లకి మనం కుదించుకొని చేసుకోగలిగాం. 8 క్లస్టర్లో కూడా పూర్తిగా అటెండెన్స్ కానీ ఈ రోజు కానీ నిన్న కానీ కార్యకర్తలందరూ హుషారుగా రావడం, పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఈ మహానాడు అనేది టైం బాగుండి ఉంటే అంటే ఈ ఇంధన పొదుపు యుద్ధం ఇది లేకుండా ప్రాబ్లం లేకుండా ఉంటే మన కోవూరులో అంగరంగ వైభవంగా మనం చేసుకుని ఉండేవాళ్ళం. మనకు నెల్లూరు జిల్లాకి మొట్టమొదటిసారిగా అవకాశం వచ్చింది మా మహానాడు చేసుకునేదానికి. అది ఈ సంవత్సరం దురదృష్టవశాత్తు జరగలేదు. నెక్స్ట్ ఇయర్ డెఫినెట్ గా మళ్ళా నెల్లూరులోనే మహానాడు జరుగుతుందని నేను భావిస్తా ఉన్నాను. అలాగే ఈ రోజున వాళ్ళు అక్కడి నుంచి మన పార్టీ చేసిన తీర్మానాలు అవ్వచ్చు, లోకేష్ బాబు గారు అవ్వచ్చు, బాబు గారు అవ్వచ్చు చేసిన తీర్మానాలు, ఆ తీర్మానాలన్నీ కూడా మీరు విన్నారు నిన్న మహానాడులో. ఆ తీర్మానాలను కూడా మనం అడాప్ట్ చేసుకొని ఉదయగిరి నియోజకవర్గంలో మనకు ఇక్కడ మన జియోగ్రఫికల్ గా మనకున్న పరిస్థితులు, మనకున్న కార్యకర్తల పరిస్థితి చూసుకొని ఆ కార్యక్రమ వాటిలన్నింటి తీర్మానాలన్నింటి కూడా అమలు చేసే కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్దాం మనం రాబోయే రోజుల్లో. ఈ రోజున మన పరిస్థితి ఇక్కడ ఉదయగిరి నియోజకవర్గంలో మనం గెలిచింది 4 సార్లే. దాదాపుగా ఒకసారి బండి గుర్తు మీద విజయరామన్ గెలిచాడు, తర్వాత 3 సార్లే సైకిల్ గుర్తు గెలిచింది. అయినా కూడా 83 నుంచి ఆ పార్టీ జెండా మోస్తానే ఉన్నారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. ఎక్కడ కూడా ఇతర పార్టీల వైపు చూసిన పరిస్థితి లేదు. ఎంతో మంది సీనియర్ నాయకులు ఎంత అవస్థ పడినా, జైల్లో పెట్టినా, కేసులు పెట్టినా, ఏం పెట్టినా కూడా చేసే పరిస్థితి. అలాగే పేదలు, ఎక్కువ పేదలున్న ప్రాంతం ఇది. ఒక కార్యక్రమానికి రావాలంటే కార్యకర్త బండి దిగానే 2 లీటర్లు 3 లీటర్ల పెట్రోల్ అంటే 300 రూపాయలు పెట్రోల్ ఏంటి పరిస్థితి, ఎట్లా ఈ రోజు మనకు వచ్చేది అనుకునే పరిస్థితిలో ఉన్న పేదలు కార్యకర్తలు ఎంతో మంది ఉన్నారు. మనం ఎంతమందిని ఆదుకున్నా ఇంకా ఆదుకోవాల్సింది ఇంకా చాలా మంది పేదలు ఉండే పరిస్థితి. నాయకుల పరిస్థితి కూడా అదే. అంత ముందుకు చేసిన కొన్ని కాంట్రాక్ట్స్ బిల్లు రాక కొంతమంది ఇబ్బంది. ఈ ఇబ్బందులన్నింటిలో కూడా మొదటి నుంచి కూడా చేసుకుంటా మన గవర్నమెంట్ వచ్చాక మన తీరు మొదలు పెట్టి 97,000 మందితో మెంబర్షిప్ చేసాం. ఓపెలిటన మేము దాదాపుగా 11వ పొజిషన్ లో వచ్చాం. మేము 175 స్టేట్ లో 175 నియోజకవర్గాల్లో మెంబర్షిప్ లో మేము 11వ పొజిషన్ ఉదయగిరి నియోజకవర్గం. అలాగే 56 మంది లక్ష సభ్యత్వాలు తీసుకున్నారు. అంటే 56 లక్షల రూపాయలు మన ఉదయగిరి నియోజకవర్గం నుంచి తీసుకోవడం జరిగింది. అలాగే మన దగ్గర నుంచి దాదాపు 40,000 మంది మైగ్రేట్ అయ్యి బయటకు ఉన్నారు. వాళ్ళ నేను కూడా మైగ్రేట్ అయ్యి బయటకు వెళ్ళిన వాళ్ళు ఇక్కడ నుంచి కూడా అంటే బెటర్ లైఫ్ కోసం ఇక్కడ పరిస్థితులు బాగలేక బయటకు వెళ్ళిన వాళ్ళు ఎంతో మంది మళ్ళా కూడా వెనక చూస్తా ఉన్నారు. వాళ్ళ ఊళ్ళలో ఇల్లు కట్టుకుంటా ఉన్నారు, ఎంతో ఆదరవిస్తా ఉన్నారు. అవన్నీ కూడా తీసుకొని ఆ బలం కూడా తీసుకొని మనం ముందుకు పోతా ఉన్నాం. దాదాపుగా ఇండిపెండెన్స్ వచ్చినప్పటి నుంచి 8 మండలాలు లేదు, తాలూకా మధ్యలో 8 మండలాలు వచ్చింది. నీటి సమస్య గురించి మాట్లాడుతా ఉన్నాం. ఆ నీరు లేదు ఇదే కోలంతో మన టైం గడిచిపోయింది. అలా కాదు,
మనకున్న పరిస్థితుల్ని మనం అంచనా వేసుకొని ఆ స్పీడ్ అందుకొని మనం కూడా ముందు పోగలం అని చెప్పి మనం గెలిచినప్పటి నుంచి కూడా లోకేష్ బాబు గారు సహకారంతో అధికారి బాబు గారి సహకారంతో వారు చేసే కష్టం అవ్వచ్చు, వాటన్నిటి మీద భరోసాతోటే మనకి ఇండస్ట్రీస్ కూడా ఇక్కడికి వచ్చే పరిస్థితి. మీరు చూసారు తుత్తలూరులో దాదాపుగా రేపు పెట్టుబడులు రాబోతా ఉన్నాయి. 5 కంపెనీలు లైన్ అయిపోయినాయి మనకు తుత్తలూరులో. దాదాపు 3,000 నుంచి 4,000 ఉద్యోగాలు రాబోయే 2 ఏళ్లలో కూడా రాబోతా ఉన్నాయి. ఆ ఉద్యోగాలను బేస్ చేసుకొని మన ల్యాండ్ వాల్యూస్ పెరుగుతాయి, అలాగే ఇండైరెక్ట్ బిజినెస్ ఎన్నో పెరిగే పరిస్థితి. అలాగే నీళ్ళది కూడా ఒక్కొక్క మండలం సమస్య తీర్చుకుంటా వస్తా ఉన్నాం. జలదంకి మండలం 10 కోట్లతో ఇప్పుడు స్టార్ట్ చేస్తా ఉన్నాం వాటర్ నీళ్లు. ఇక్కడ మన విజయమూరు పట్టణంలో కానీ అలాగే వరిపుట్టపాడు బాగా ఇబ్బంది పడే ప్రాంతం ఇది. మంచి నీరు కోసం గ్రౌండ్ వాటర్ లెవెల్ కానీ పడిపోతే బాగా ఇబ్బంది పడే పరిస్థితి. వెలుగొండ ప్రాజెక్ట్ కంప్లీట్ అయితే తప్పితే ఇక్కడికి నీళ్లు వచ్చే పరిస్థితి లేదు మనకు. దానికోసం పోరాటం చేస్తా ఉన్నాం. దానికోసం బాబు గారు కూడా సహాయం చేస్తా ఉన్నారు. ఒక్కొక్కటి చేసుకుని ముందుకెళ్దాం. ఇంత ముందు ఉన్న సమస్యలు రాజకీయంగా వేరు. ఉదయగిరి నియోజకవర్గ గమనం మారింది, ఇప్పుడు ఆలోచన మారింది. ప్రతి కుటుంబంలో ఒక ఆలోచన స్టార్ట్ అయింది. మనం కూడా ఎందుకు డెవలప్ కాకూడదు, ప్రపంచం ముందుకెళ్తా ఉంది, స్పీడ్ తో ముందుకెళ్తా ఉంది, ఆ స్పీడ్ మనం ఎందుకు అందుకోకూడదు అని చెప్పి మనం ఆలోచన చేసుకుంటా ముందుకెళ్తున్నాం. దయచేసి వరకొండపాడు మండలంలో నాకు తెలిసి పెద్దగా సమస్యలు లేవు. మన నాయకత్వ సమస్యలు గాని కార్యకర్త సమస్యలు గాని ఇవన్నీ కూడా ఏదైనా చిన్న మనస్పర్ధలు ఉన్నా కూడా అన్ని పక్కన పెట్టుకొని మనం ఆ బలం తీసుకొని ఈ స్పీడ్ అందుకొని కానీ ముందుకు వెళ్ళలేకపోతే మళ్ళా మనం వెనకబడిపోతాం. ఉదయగిరి నియోజకవర్గం వెనకబడిపోతాం. ఏదైనా అభివృద్ధి జరిగింది అంటే అది కేవలం తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తప్పితే వేరే వైసీపీ గవర్నమెంట్ కానీ అంత ముందున్న కాంగ్రెస్ గవర్నమెంట్ లో కానీ చెప్పుకోవడానికి ఒక్కడ కూడా లేదు వాళ్ళ దగ్గర. మనకు చెప్పుకోవడానికి కొన్ని వందలు ఉన్నాయి మనం మాట్లాడుతూ పోతే. ఆ రకమైన పరిస్థితిలో ఉన్నాం. ఎక్కడ కూడా మనం ఏ ఆపర్చునిటీని కూడా మిస్ చేయకుండా మనం ముందుకెళ్లాల్సిన పరిస్థితి. అలాగే నేను ఒక డెవలప్మెంట్ వైపే కాకుండా పార్టీని కూడా మనం గ్రామ స్థాయి నుంచి సంస్థాగతంగా బలోపేతం చేసుకోవాలని చెప్పి 110 పంచాయతీలు తిరిగాను. నాకు తెలిసి ఏ ఎమ్మెల్యే కూడా 110 పంచాయతీలు గెలిచిన తర్వాత 7-8 నెలలు తిరిగి ఉంటాం. నేను తిరిగి కూర్చున్నాం. గ్రామ కమిటీలు మిమ్మల్ని వేసుకోమని చెప్పాం, మీరే వేసుకోండి. ఎందుకంటే కష్టపడి పనిచేసే వాళ్ళు ఎవరో మీకు తెలుసు. ఊరికి వచ్చిన తర్వాత అంతకుముందు ఏమవుతున్నదంటే మన ఆఫీస్కి వచ్చి నాకేదో కబుర్లు చెప్పేవాళ్ళు, వాళ్ళు ఎవరో కూడా తెలియదు. ఒక్కోసారి కబుర్లు చెప్పేవాడు, కొత్త సమానం నా దగ్గర తిరిగేవాడు. కానీ ఆ ఊరికి వెళ్ళిన తర్వాత వాళ్ళు మాట్లాడడం మానేశారు. అంటే అక్కడే పని చేయటం వాళ్ళు, అంటే అందరూ కాదు, ఎవరో కొంతమంది రాంగ్. కొంతమంది ఏంటంటే వాళ్ళు ఏదో వాళ్ళ ఆశ కోసం ఏదో చేస్తారు. ఆ ఊరికి వెళ్ళి మాట్లాడినప్పుడు ఏమైనా ఎవరు చేసేవాళ్ళు పని నీకెందుకు పదవి గట్టిగా మాట్లాడే పరిస్థితి. సో ఆ సంస్కృతి తీసుకొచ్చాం. అంటే కష్టపడి పనిచేసిన వాళ్ళకే పదవి రావాలి, కష్టపడి పనిచేసిన వాళ్ళని మనం ఆదరించాలన్న ఉద్దేశంతో వాళ్ళ చెట్టు కిందనే వాళ్ళ అడుగు మీదనే కూర్చొని దాదాపుగా 110 గ్రామ కమిటీలకి నేనే వెళ్ళా. గ్రామ కమిటీలు స్వయంగా మీరే వేసుకున్నారు. ఆ రోజున కూడా చెప్పాను నేను, ఏ పంచాయతీకి ఆ పంచాయతీ పెత్తనం చేసుకోండి. ఒక పంచాయతీ వాళ్ళు ఇంకో పంచాయతీకి వెళ్ళమాకండి. అదే పంచాయతీలో కూడా ఒకవేళ 4-5 హ్యాబిటేషన్స్ ఉంటే 4-5 ఇన్ఛార్జీలు పెట్టుకొని మీరు సమన్వయం చేసుకోండి. అప్పుడు ఏమవుతుందంటే ఆ ఇన్ఛార్జీని పెట్టుకున్న వ్యక్తి ఆ హ్యాబిటేషన్ లో ఖచ్చితంగా 24 గంటలు ఉంటాడు. కాబట్టి సమస్యలన్నీ కూడా ఈజీగా మనకు చేరే పరిస్థితి. అలాగే గ్రామ కమిటీల నుంచి కూడా ఒక టెక్నికల్ కోఆర్డినేటర్ కింద పెట్టాం. అంటే కొద్దిగా కంప్యూటర్ నాలెడ్జ్ ఉండి వాట్సాప్ తెలిసిన వాళ్ళని టెక్నికల్ కోఆర్డినేటర్ గా పెట్టుకుంటే వాళ్ళు మనకు హెల్ప్ చేసి డైరెక్ట్ గా ఎమ్మెల్యే ఆఫీస్ తోటే మండల కమిటీ తోటే అనుసంధానం చేసుకొని డైరెక్ట్ గా ప్రాబ్లమ్స్ మనకు తీసుకొచ్చుకునే పరిస్థితి. ఇటువంటి సంస్కరణలు కొన్ని చేసుకొని మనం గ్రామ స్థాయి నుంచి, ఎందుకంటే ఇది అన్ని కాన్స్టిట్యూన్సీలో చేయాల్సిన అవసరం లేదు. ఇది కాకపోతే మన ఉదయగిరి నియోజకవర్గం మెట్ట ప్రాంతం కాబట్టి ఇక్కడ ఉన్న పరిస్థితులను బట్టి దాదాపుగా 460 హ్యాబిటేషన్స్ ఉన్నాయి. కాబట్టి మనం ఒక్కొక్కటి మనం సంస్కరణ చేసుకుంటా ముందుకు వెళ్ళకపోతే పార్టీ బలోపేతం అవ్వదు. ఎడ్జ్ లో ఉండే పరిస్థితి. ఏ రోజునైనా కూడా మనం పోరాడాలి, ఎలక్షన్ గెలవాలంటే పోరాడే పరిస్థితి ఇక్కడ. అందుకని మనం ఎక్కువ కూడా మనం అవైనా ఎక్కువ యాక్టివ్ గా ఉండాల్సిన అవసరం ఓపెన్ చెప్పినట్టుగా మనం కలిసి కట్టుగా కానీ వెళ్తే ఇక్కడ ఉన్న సమస్యలున్న పరిష్కారం చేసుకుని ఇక్కడ ఎవరు కూడా శాశ్వతం కాదు. ఇక్కడ మాట్లాడడం ఎవరు కూడా ఏ పదవుల్లోనే శాశ్వతం కాదు. కనీసం నామినేటెడ్ పదవుల మీద ఎక్కువ మోజు అవసరం లేదు. మనకి ఎవరికి కూడా లాంగ్ టర్మ్ ఉండవు నామినేటెడ్ పదవులు. 3 ఏళ్ళు ఉంటాయి, 5 ఏళ్ళు ఉంటాయి, 10 ఏళ్ళు ఉంటాయి. కానీ ఇంకొక పొజిషన్ మనం వెళ్ళాలి. రేపు పొద్దున లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తా ఉన్నాయి. మనకు స్ట్రెంగ్త్ ఉండి మనకు ప్రజాబలం ఉంటే ఖచ్చితంగా మనం సర్పంచ్ గా గెలవచ్చు, జెడ్పీటీసీగా గెలవచ్చు, ఎంపీటీసీగా గెలవచ్చు. ఆ బలం మన దగ్గర ఉంది. అందరం కూడా ముందుకెళ్ళి గెలుచుకొని రేపు పొద్దున లోకల్ బాడీల్లో జగన్మోహన్ రెడ్డి గారిని అనౌన్స్ చేశారు. వారంత ముందు ఎలక్షన్ పోయే ఉద్దేశం లేదు. కానీ మొన్న క్లియర్ గా నేను ప్రతి ఒక్కదానికి కూడా ఎలక్షన్ కు వస్తానని చెప్పి అనౌన్స్ చేయడం జరిగింది. వాళ్ళందరినీ కూడా రెచ్చగొడతా ఉన్నారు, వాళ్ళ కార్యకర్తలు కానీ వాళ్ళని కానీ. అది గత ప్రభుత్వంలో జరిగింది కానీ ఈ ప్రభుత్వంలో అయితే జరిగే పని కాదు. ఇది మనం బలంగా ఉన్నాం. ప్రతి ఒక్కటి కూడా మనం లోకేష్ గారు పడిన కష్టం, బాబు గారు పడిన కష్టం, మనం పడే కష్టం చాలు మనం రేపు పొద్దున ఎలక్షన్ లో గెలవడానికి. మనం ఏం చేయకపోతే ప్రాబ్లం కానీ చేసి చెప్పుకోవడానికి ఇబ్బంది లేదు. ప్రతి ఊర్లో మనం చెప్పుకుందాం.
ప్రతి సర్పంచ్ గానీ, ఎంపీడీసీ గానీ, జెడ్పీడీసీ గానీ ఏది పోవడానికి లేదు. వరికొండ మండలం అయితే 100% మనం గెలుచుకోపోతా ఉన్నాం. ఖచ్చితంగా ఇక్కడ మండల నాయకత్వం స్ట్రాంగ్ గా ఉంది. మధుగారి నాయకత్వంలో మనం అందరం కూడా ఇక్కడ కూడా చిన్న చిన్న మనస్పర్ధలు ఉన్నా కూడా దయచేసి అవన్నీ చూసుకొని నేను కూడా ఎక్కువ రాని మండలానికి దయచేసి మీరు చూసుంటారు. నాకు మండలం స్ట్రాంగ్ గా ఉండి, నాయకులు స్ట్రాంగ్ గా ఉండి మీ పనులు మీరు చేసుకుంటుంటే నాకు కూడా రావాల్సిన పని లేదు. నేను వేరే పనులు చేసుకుంటాను. బయట తిరగడం, ₹4 డబ్బులు తీసుకురావడం, లేకపోతే నా వర్క్ నేను చేసుకోవడం చేస్తా ఉంటాను. వేరే పంచాయతీల మీద ఫోకస్ పెడతాం. కానీ ఇక్కడికి తక్కువ ఎందుకు వస్తారంటే అదే రీజన్. నాయకత్వం బాగుంది, ఎవరు పనులు చేసుకుంటున్నారు. ఎక్కడైనా ఏదైనా సమస్యలు ఉంటే దయచేసి సర్దుబాటు చేసుకుందాం కూర్చొని. ఎక్కడా కూడా విభేదాలు పోమాకంటే ఎవరు కూడా. మనకు టార్గెట్ రేపు లోకల్ బాడీ ఎలక్షన్ లో, జనరల్ ఎలక్షన్ తర్వాత వీటన్నిటికీ కూడా ఈ రోజు ఇక్కడికి వచ్చిన యూనిట్ ఇన్ఛార్జెస్ కానీ, బూత్ ఇన్ఛార్జెస్ కానీ, కేఎస్ఎస్ గానీ ఎంతో ఓపిక 2 రోజులు ఇంతలో ఎండలో ఈ టెంట్ల కింద కూర్చొని మీరు పార్టీ కోసం అని చెప్పి ఉన్నారంటే చిన్న విషయం కాదు. అందరికీ కూడా సరస్సు వంచి నమస్కరిస్తా ఉన్నాను. ఈ ఎండలో ఇంతమంది అంటే మిగతా అన్ని కూడా లోపల ఇండోర్ పెట్టున్నాం. కానీ వరకుంట పోతే సీతారాంపురం బయట టెంట్ల కింద అంటే చాలా హీట్ ఉంటుంది. మేము 2-3 గంటలకే మాకు తోలు తీరిపోయింది. సో అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. జై తెలుగుదేశం, జై చంద్రబాబు, జై లోకేష్ బాబు.